హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో ఒకే పిండి ముద్దతో రోటీ, పుల్కా, చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ పిండితో మనం చపాతీ చేసిన, రోటీ చేసిన, పుల్కా చేసిన చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి. ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఏ కప్తో వాటర్ తీసుకున్నానో అదే కప్తో రాగి పిండి అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను రాగి పిండి షాప్లో దొరికేదే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్, ఈ పిండి కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈ పిండిని అయితే పూర్తిగా చల్లారనివ్వకూడదండి. కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఒకసారి గడితో కలుపుకొని చేత్తో ఈ విధంగా మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని బైండింగ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అవసరమైతే మనం కొద్దిగా చల్లటి వాటర్లో మన చేతిని తడుపుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవచ్చు. ఈ పిండిని కలిపేటప్పుడు ఒకవేళ పిండిలో ఏమైనా వాటర్ తగ్గింది అని అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి ముద్ద అయితే మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇందులో అయితే నేను ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ నా హ్యాండ్ని తడుపుకుంటూ ఈ పిండిని అయితే ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నాను. సో ఇదంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోంచి చిన్న చిన్న పాటలను తీసుకుంటూ ఉండలా చుట్టుకుని చపాతీలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత పొడి పిండిలో డిప్ చేసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీని ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత షేప్ అయితే రౌండ్గా రాకపోతే కనుక మన ఇంట్లో షార్ప్గా ఉండే బాక్స్ మూతలు ఉంటాయి కదండి, ఆ మూతతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కనుక చపాతీ అనేది రౌండ్ షేపు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేసి నెక్స్ట్ చపాతీ చేసుకున్నప్పుడు ఆ పిండిని అందులో కలిపేసేసుకోవచ్చు. చపాతీలన్నింటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకునే లోపు ఒక తడి క్లాత్ని అయితే వీటిపైన అయితే వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను చపాతీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని చపాతీని అయితే వేసేసుకుని రెండు వైపులా కూడా ఒకసారి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత, అంటే కొద్దిగా కాలిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత రెండు వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోవాలండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూసారు కదా, చపాతీ అయితే చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ నేను రోటీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. రోటీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇదే పెనం మీద చపాతీని దీనిపైన వేసేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవనివ్వండి. హీట్ అయిన తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఈ రోటీ పైన ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగే రెండు వైపులా కూడా ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలండి. తడి క్లాత్తో రోటీ పైన ఇలా ప్రెస్ చేయడం వలన రోటీ కొద్దిగా పొంగి తినేటప్పుడు అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పుల్కా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ఇదే పెనం మీద పుల్కాని ఈ విధంగా వేసేసుకుని రెండు వైపులా కూడా ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలండి. మనం దీనికి ఆయిల్ ఏమీ అప్లై చేయవలసిన అవసరం అయితే లేదు. ఒక 2 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వేరొక బర్నర్ మీద ఇలాంటి గ్రిల్ ఉంటే పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ఇలాగే పుల్కాని మనం కాల్చుకోవచ్చు అండి. ఇలా రెండు వైపులా కూడా 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. మనకి పుల్కా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒకే పిండితో మనకి చపాతీ, రోటీ, పుల్కా చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదండి. మనం దీన్ని మటన్ కూరతో తీసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే వెజ్ కర్రీస్ అయినా కూడా చాలా బాగుంటాయి. 3 కూడా చాలా బాగా వచ్చాయండి. దీన్ని నేను మటన్ కూరతో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.